అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య రంగాన్ని ఊపేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. వివిధ దేశాలపై విధించిన వాణిజ్య సుంకాలను పునఃసమీక్షించి కొన్ని దేశాలపై తగ్గించగా భారత్పై మాత్రం కఠినంగా వ్యవహరించారు. రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్నందుకు భారత్పై ఏకంగా 25% టారిఫ్ను విధించారు. ఇదే కాదు, ఇరాన్ నుంచి భారీగా ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు భారత్ ఆయిల్ కంపెనీలపై అదనపు ఆంక్షలు అమలు చేశారు. దీంతో కంచన్ పాలిమర్స్, జూపిటర్ డై కెమ్, గ్లోబల్ ఇండస్ట్రియల్ కెమికల్స్ లాంటి భారత సంస్థలు ప్రభావితమయ్యాయి. అయితే ఆశ్చర్యకరంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలపై ఇప్పటికే ఉన్న టారిఫ్లను ట్రంప్ తగ్గించారు. పాకిస్తాన్పై ఉన్న 29% టారిఫ్ను, బంగ్లాదేశ్పై ఉన్న 35% టారిఫ్ను తగ్గిస్తూ అమెరికా చర్యలు చేపట్టింది. హిందువులపై దాడులతో వార్తల్లో నిలిచిన బంగ్లాదేశ్కు కూడా ట్రంప్ మినహాయింపు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత్పై ఆంక్షలు, శత్రుదేశాలపై మినహాయింపులు, ట్రంప్ వ్యూహం వెనుక అసలు నిజమేంటి? పూర్తి వివరాలకు మా వీడియో పూర్తిగా చూడండి.